జగన్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్న రోజు నుంచి కూడా అధికార పక్షంలోకి వచ్చినప్పటి నుంచి ఒకటే మాట, ప్రతిపక్షంలో నుంచి అధికార పక్షం వచ్చినప్పటికీ కూడా ఒకటే మాట, పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగతంగా విమర్శించడం లేదు, ఆయన వ్యక్తిగత జీవితంలో మహిళల పేర్లు మహిళల గురించి మాట్లాడటం, ఇవి తప్ప ఇంకేం చేత కావాలని మేము అడుగుతున్నాం. మరి ఒక భార్య కాకపోతే ఇంకొక భార్య అని చెప్పి మాట్లాడారే, ఈ వ్యక్తిని మేము ఒకటే అడుగుతున్నాం. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా సహనంతో ఉండండి, పాలసీల మీద మాత్రమే మాట్లాడండి అని చెప్పి మాకు చెప్తూ ఉంటారు. కానీ ఈ వైసీపీ వాళ్ళు ఏకంగా మరి ఒక ఉగ్రవాద సంస్థ కింద మారిపోయి ఆ అధ్యక్షుడే రాష్ట్ర సీఎం హోదాలో ఉండి కూడా మహిళల గురించి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నాడు. మరి ఆయన మేము ఒకటే అడుగుతాం జనసేన పార్టీ తరఫున, మరి ఈ తల్లి కాకపోతే ఇంకొక తల్లి అనుకుని మీ తల్లి గారిని పార్టీ నుంచి బయటికి పంపించేశారా? ఈ చెల్లి కాకపోతే ఇంకొక చెల్లి అనుకుని మీ చెల్లి గారిని రాష్ట్రం నుంచి బయటికి పంపించేశారా? ఈ బాబాయ్ కాకపోతే ఇంకొక బాబాయ్ అనుకుని మరి మీ బాబాయ్ గారిని ఈ లోకంలో లేకుండా చేశారా? మరి ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతే మీ వంశ వృక్షంలో చాలా గొప్ప చరిత్రే ఉంది. మీ వంశ వృక్షాన్ని మీరు మర్చిపోయి పక్క వాళ్ళ గురించి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం, అదేవిధంగా చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న మహిళ గురించి మాట్లాడటం, మరి ఇవన్నీ కూడా ఒక సీఎంకి ఉండాల్సిన అర్హతలేనా అని చెప్పి మీరు ప్రశ్నించుకోవాలి. ప్రతిసారి కూడా మేము జనసేన పార్టీ తరఫున పాలసీల మీద మాట్లాడుతూ ఉంటే మీరు వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గారిని కించపరచాలి తప్ప ఏదైనా పాలసీ మీద మాట్లాడారా? మరి నాయకుడే ఇలా ఉన్నప్పుడు మీ పార్టీలో కింద ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మీ అభిమానులు కానీ ఏ విధంగా ఉంటారో మీరు ఆలోచించుకోవాలి. మరి ఇందుకు కాదా రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు అత్యాచారాలు దాదాపు 2018 నుంచి 2021 వరకు సెన్సెక్స్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం 22% పెరిగినాయి అత్యాచారాలు ఆంధ్రప్రదేశ్లో మహిళల పైన. మరి మహిళల పైన దాడులు 31% పెరిగింది మన రాష్ట్రంలో. మరి మహిళల పట్ల ఇలాంటి మైండ్ సెట్, ఇలాంటి ఉన్మాద చర్యలు, ఇలాంటి ఉన్మాద మాటలు మరి ఇలా మాట్లాడుతున్నప్పుడు మిమ్మల్ని అభిమానించే వాళ్ళు మీ పార్టీ నాయకులు ఏ విధంగా ఉంటారు? అదేవిధంగా రాష్ట్రంలో తీసుకుంటే కనుక వైపు చూసినా కూడా యువతకి ఉద్యోగాలు లేవు. సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్లో మన రాష్ట్రం అట్టడుగు స్థాయిలో ఉంది. అదేవిధంగా టూరిజం తీసుకున్నాం, ఎందుకంటే విశాఖ అనేది ఒక టూరిజం స్పాట్, ఒక అందమైన ప్రాంతం. మరి మన రాష్ట్రంలో ఇన్ని టూరిజం ఏరియాస్ ఉన్నప్పటికీ కూడా అట్టడుగు స్థానంలో ఉంది. ఏ స్థానంలో మనం ముందున్నాం మనం చూసుకుంటే కనుక మరి రైతులపైన రుణ భారంలో, అంటే రైతులపైన అప్పుల భారంలో రాష్ట్రం టాప్ పొజిషన్లో పెట్టారు తీసుకెళ్ళి. గంజాయి స్మగ్లింగ్లో టాప్ పొజిషన్లో పెట్టారు తీసుకెళ్ళి. యువతకి ఉద్యోగాలు లేవు. అదేవిధంగా రైతులకు అన్ని కష్టాలు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు తప్పుడు చర్య ఏదైతే బైజూస్ సంబంధించి మరి మీ పుట్టినరోజు నాడు కేక్ కట్ చేశారు కదా, ఆ రోజు మీరు ప్రకటించిన అద్భుతమైన గిఫ్ట్ ఉంది. మరి బైజూస్ వాళ్ళేమో ఆ కంపెనీ అఫీషియల్గా వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి మేము 0 కాస్ట్కి ఆంధ్రప్రదేశ్లో కంటెంట్ని ఉచితంగా ఇస్తున్నామని చెప్పి అన్నారు. కానీ మీరు అదే రోజు మేము 778 కోట్లు పెట్టి కంటెంట్ మేము తీసుకున్నామని చెప్పి అంటున్నారు. మరి ఆ బైజూస్ కంపెనీ పెట్టిన ట్వీట్ని ఎందుకు డిలీట్ చేయించారు? ఈరోజు బైజూస్ ఆ రోజు డిసెంబర్ మీ పుట్టినరోజు నాడు పెట్టిన ట్వీట్ని బైజూస్ కంపెనీ ఎందుకు డిలీట్ చేసింది? మేము 0 కాస్ట్ అంటే ఫ్రీగా కంటెంట్ ఇస్తున్నామని చెప్పిన మాటని ఈరోజు ఎందుకు డిలీట్ చేసింది? ఇంత పెద్ద స్కామ్ని కప్పిపుచ్చడం కోసమే మీరు పవన్ కళ్యాణ్ గారి పైన వ్యక్తిగత విమర్శలు చేశారని చెప్పి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తాం. ఇంత భారీ స్కామ్ని మీరు దాచిపెట్టి విద్యార్థుల సాక్షిగా ఆంధ్రప్రదేశ్లో చేస్తున్న తప్పులు కప్పిపెట్టడం కోసమే పవన్ కళ్యాణ్ గారి పైన ఈ విమర్శలు చేస్తున్నారు మీరు. అదేవిధంగా మా భీమిలి నియోజకవర్గంలో ప్రతి వార్డులో వందల సంఖ్యలో పెన్షన్లు కట్ చేశారు. మరి పెన్షన్లు పెంచుతున్నాం అని చెప్పన్నారు కదా, వందల సంఖ్యలో పెన్షన్లు కట్ చేశారు. వితంతువుల పెన్షన్లు కట్ చేశారు, వృద్ధుల పెన్షన్లు కట్ చేశారు, దివ్యాంగుల పెన్షన్లు కట్ చేశారు. మరి ఈ విధంగా ఒక్కొక్కరికి నోటీసులు ఇచ్చుకుంటూ పోతూ వాళ్ళ పెన్షన్లు కట్ చేశారు. మీ అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ పుట్టినరోజు నాడు మీరు కట్ చేసింది కేవలం మీ పుట్టినరోజు కేక్ మాత్రమే కాదండి, వితంతువులు, వృద్ధులు, దివ్యాంగుల పేకలు కూడా కట్ చేశారు మీరు ఆ రోజు. మరి ఈ విధంగా మీ పరిపాలన చేసుకుంటూ ఇవన్నీ కూడా ఎక్కడ ప్రశ్నిస్తామో అని చెప్పని ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారి పైన వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. వీటిని మానుకోవాలని చెప్పి తెలియజేస్తూ జనసేన పార్టీ తరఫున మీరు ఇక మీద ఏదైనా మాట్లాడాలనుకుంటే పాలసీ పరంగా మాట్లాడండి. అంతేకాకుండా జనసేన పైన కానీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పైన కానీ వ్యక్తిగత విమర్శలు చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జన సైనికులు కానీ జనసేన నాయకులు కానీ వీర మహిళలు కానీ మిమ్మల్ని కట్టడి చేయడానికి, అదేవిధంగా ప్రజలు మిమ్మల్ని తిరిగి ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని మీకు తెలియజేస్తున్నాం. విశాఖ నగరాన్ని ఒక
టూరిజం హబ్గా తీర్చిదిద్దానని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు టూరిజంనే అసలు అడ్రస్ లేకుండా చేసేసినటువంటి స్థితి ఇవాళ విశాఖ మహానగరంలో. ఒక అరకు, ఒక రుషికొండ, ఒక బుర్ర ఇలాంటి మహోన్నతమైనటువంటి ప్రదేశాలు ఉన్నటువంటి ప్రాంతంలో సాక్షాత్తు టూరిజం మినిస్టర్ తైతక్కల మంత్రి ఎవరైతే ఉన్నారో కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయడానికి, ఇదే పవన్ కళ్యాణ్ గారి కుటుంబంతో సినీ రంగంలో పేరు ప్రఖ్యాతులకు గాంచి చిరంజీవి గారితో అనేకమైన సినిమాల్లో నటించి కష్టకాలంలో కాల్ షీట్లు కూడా దొరకలేనట్టు కష్టకాలంలో ఇదే టూరిజం మినిస్టర్కి అవకాశం ఇచ్చి పైకి తీసుకొచ్చేటువంటి కుటుంబాన్ని ఇవాళ విమర్శించేటువంటి స్థితికి ఇవాళ టూరిజం మినిస్టర్ వచ్చారంటే ఎంత స్థాయికి ఇవాళ టూరిజం మినిస్టర్ దిగజారని దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఈ రాష్ట్ర చరిత్రలో ఒక ముఖ్యమంత్రికి 29 కోట్ల రూపాయలు తన పుట్టినరోజు వేడుకల కోసం టూరిజం అండ్ కల్చరల్ మినిస్ట్రీ దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం అనేది ఎక్కడైనా రాష్ట్ర చరిత్రలో ఉందా? ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వంలో సగం పైగా ఉద్యోగులకి జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ 24వ తారీఖు గడిచినా కానీ పారిశుద్ధ్య కార్మికులకి హెల్త్ అలవెన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. రిటైర్ అయిపోయినటువంటి ఉద్యోగస్తులకి ఏడాదిన్నర గడుస్తున్నా కానీ వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అటువంటిది ముఖ్యమంత్రి పుట్టినరోజు కోసం సాక్షాత్తు ఇదే టూరిజం మినిస్టర్ దగ్గర నుంచి వీళ్ళ మంత్రిత్వ శాఖ దగ్గర నుంచి 29 కోట్ల రూపాయలు ఏ విధంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకల కోసం మీరు వెచ్చించారు? ఇది ఎంత సిగ్గుమాలిన పనిది. ఉద్యోగులు అల్లాడిపోతూ ఉంటే పారిశుద్ధ్య కార్మికులు హెల్త్ అలవెన్స్లు రాక వాళ్ళు వైద్యాలు చేయించుకునే దుస్థితిలో ఉంటే బెంజ్ కార్ కొనుక్కోవడం డ్రీమా? వాళ్ళ కొడుకుతో బెంజ్ కార్తో ఫోటో దిగి నా డ్రీమ్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో బెంజ్ కార్లు ఎలా వచ్చినాయి? ఇంతకుముందు సొంత కారు కూడా లేనటువంటిది, ఫైనాన్స్ మీద ఫైనాన్స్ క్లియరెన్స్ లేనటువంటి కార్ లేనటువంటి వ్యక్తులకి ఇవాళ వాళ్ళ క్యాబినెట్ లో బెంజ్ కార్లు వచ్చినటువంటి మంత్రుల పైన పూర్తి స్థాయిలో సిబిఐ విచారణ జరిగితే తెలుస్తుంది వీళ్ళు ఎంత అవినీతికి పాల్పడుతున్నారో. సొంత నియోజకవర్గంలో టూరిజం మినిస్టర్కి వాళ్ళ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నియోజకవర్గంలోకి రానివ్వట్లేదని చెప్పి చెప్పుకున్నటువంటి దుస్థితి. అంటే సొంత నియోజకవర్గంలో ఎటు మనకి అతిగతి లేదు, రాష్ట్రంలో మనం డ్యాన్సులు వేసుకొని పబ్బం గడుపుకొని చిల్లర చేసుకున్నాం అని చెప్పి చెప్పడానికి ఇవాళ టూరిజం మినిస్టర్ వచ్చింది అని చెప్పి అడుగుతున్నాం. ఈమె పవన్ కళ్యాణ్ గారి గురించి జనసేన పార్టీ గురించి విమర్శించేది, ఇంకెటొచ్చి పక్కన ఉన్నటువంటి మైనింగ్ మాఫియా మహారాజు ఎవరైతే అనకాపల్లిలో ఉన్నటువంటి డ్రామా కంపెనీలకి డ్యాన్సులు వేసుకుని తిరుగుతూ ఉంటాడో మంత్రి, ఆ మంత్రి స్వయంగా ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా మంత్రి అయ్యేంత వరకు కనిపించేవాడు మాకు నియోజకవర్గంలో, మంత్రి అయిన దగ్గర నుంచి అసలు మాకు కనబడలేదని చెప్పి సాక్షాత్తు నియోజక ప్రజలే ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకుంటున్న పరిస్థితి. వారం రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష పెట్టినప్పుడు ఇదే గుడివాడ అమర్ మంత్రి తీరు బాగలేదు, నీకు టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, నీకు 3 నెలలు టైం ఇస్తానని చెప్పి ఆయనకి చెప్పినటువంటి సంగతి మనందరికీ తెలుసు. కేవలం ఐటీ మినిస్టర్గా ఉండి ఐటీ మీటింగ్లు పెట్టుకొని పబ్బం గడుపుకొని యువత భవిష్యత్తు కోసం ఈ ప్రాంతానికి ఏ ఒక్క ఐటీ కంపెనీ తీసుకురాకపోగా దావోస్ వెళ్ళాను డెల్లాస్ వెళ్ళాను చెప్పి చెప్పుకుంటున్నటువంటి ఈ యొక్క ఐటీ మినిస్టర్ అసలు అసమర్థుడని చెప్పి తేలిపోయిన తర్వాత ఈ అసమర్థుడు ఎవరితో పడితే వాళ్ళతో ఫోటోలు దిగడానికి పోతులిచ్చేటువంటి ఈ మంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత ఉందా చెప్పి అడుగుతా ఉన్నాం. కేవలం వీళ్ళు రాజకీయ మనుగడ కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పబ్బం గడుపుకోవడం కోసం ఈ టూరిజం మినిస్టరు ఈ గుడివాడ అమరు ఇలాంటి ప్రలోభాలు పేరుతున్నారు. ఖచ్చితంగా ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఈ మంత్రుల్ని సాగనంపేటువంటి రోజులు దగ్గరలో ఆసనమైన జనసేన పార్టీ రేపు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి రాష్ట్రానికి దిక్సూచిగా ముఖ్యమంత్రి కాబోతున్నారనేది వీళ్ళు జీర్ణించుకోలేక వారాహి వాహనాన్ని చూసి
వీళ్ళు భయపడుతున్నారని చెప్పి జనసేన పార్టీ చెప్తా ఉంది.